భాగ్యనగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట ఒక యూనివర్సిటీని పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 2374 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో పంచనామా చేసిర్రా, పొజిషన్ ఇచ్చిర్రా, టైటిల్ ట్రాన్స్ఫర్ చేసిర్రా, చేయలేదా అనేటువంటి అంశాల గురించి మనం డీప్గా చర్చించే కంటే ముందు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పొద్దున్న లేస్తే పొద్దుకేసరికి 100 సార్లు మాది ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తుంటారు. మరి 1973లో అప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని అణిచివేసేందుకు మీకు డెవలప్మెంట్ చేస్తామని ఆనాడు ఇందిరమ్మ భూములు ఇస్తే, ఇందిరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ పెడితే ఇలా భూములని వ్యాపారం కోసం వాడడం ఇందిరమ్మ రాజ్యం పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు తగుననేది ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.